Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి లభించకపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రతిష్టంభనను తొలగించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాల ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో దౌత్య ప్రయత్నాలు పూర్తిగా విఫలమైతే ఇరాన్పై సరికొత్తగా భారీ సైనిక దాడులు ప్రారంభించే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఉన్నత స్థాయి అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ యాక్సియోస్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రాంతీయ దేశాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చర్చల ప్రక్రియ అత్యంత మందగడిగా సాగుతోంది. ఈ తాత్సారంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఇరాన్పై ఒక చివరి నిర్ణయాత్మక భారీ సైనిక చర్యను చేపట్టి ఆ తర్వాత తాము విజయం సాధించినట్లు ప్రకటించి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ఈ వారాంతంలో తన కుమారుడి వివాహ వేడుక కూడా వెళ్లకుండా దేశ ప్రయోజనాల దృష్ట్యా వైట్ హౌస్లోనే ఉండాలని నిర్ణయించుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇరాన్ వివాదంలో తదుపరి వ్యూహాలను సిద్ధం చేయడానికి ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో ఒక అత్యవసర ఉన్నత స్థాయి జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చర్చలు గనుక పూర్తిగా విఫలమైతే అమెరికా సైన్యం సిద్ధం చేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికలు, సైనిక చర్యల వల్ల తలెత్తే పరిణామాలు, ముడి చమురు రవాణా మార్గాలపై పడే ప్రభావం గురించి భద్రతా అధికారులు అధ్యక్షుడు సుదీర్ఘంగా వివరించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఈ చర్చలపై స్పందించింది. అమెరికాతో ఉన్న విభేదాలు చాలా లోతైనవని, కేవలం కొన్ని వారాల చర్చలతో ఇవి పరిష్కారం కావని స్పష్టం చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గంలో స్వేచ్ఛ రవాణా, తమ అణు కార్యక్రమాలపై అమెరికా పెడుతున్న ఆంక్షల వంటి అనేక అంశాలపై ఇంకా స్పష్టత రాలేదని ఇరాన్ పేర్కొంది. దౌత్య చర్చలు ఒకవైపు సాగుతున్నా అమెరికా రక్షణ విభాగం సెలవులను సైతం రద్దు చేసుకుని దాడులకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు అందుకోవడం చూస్తుంటే పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడే ప్రమాదం కనిపిస్తోంది. పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించడానికి క్షేత్రస్థాయిలో దాడులు, ప్రతిదాడుల వార్తలు వస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతున్నాయి.